రెండోది ఇతని పేరు అసలు సోడా సురేష్ నాగరాజు అంట. సోడా సురేష్ నాగరాజు ఎవరైతే ఈ సిఐ పేరు, ఇతని ఆస్తుల వివరాలు ఒక్కొక్కటి టీవీలో వస్తున్నాయి, చూస్తే ఆశ్చర్యపోవాలి. వీళ్ళ బావ తోరం రాము పేరు మీద పెట్టాడంట. ఈయన పేరు మీద పెట్టిన ఆస్తులే ఈయన ఉన్నాయి, ఇంకెవరెవరి పేరు మీద పెట్టినవి అయితే ఇంకా మళ్ళీ లిస్ట్ రావాల్సిందే. ఈ ఆస్తులే 200 కోట్లు అంట. శ్రీరామ ఆక్వాఫీడ్ కంపెనీ అంట చెయ్యూరు వీళ్ళ విలేజ్లో, అమలాపురంలో 4 కోట్ల ఇల్లు, విజయవాడలో మద్యం సిండికేట్లో ఇలా బావకు వాటా, భీమవరంలో రొయ్యల ఎక్స్పోర్ట్ కంపెనీ, ఒంగోలులో హ్యాచరీ, అదేవిధంగా నేదనూరులో 12 ఎకరాల రొయ్యల చెరువులు, బట్టుపాలెంలో 10 ఎకరాల భూమి, మళ్ళీ చెయ్యూరులో 25 ఎకరాల భూమి, ఏలూరులో కూడా అనేక ఆస్తులు, మహిపాల చెరువు గ్రామంలో రామకృష్ణ రొయ్యలు అది 10 కోట్ల విలువైనటువంటి రొయ్యల కంపెనీ అంట. ఇటు ఈ లిస్టు చూస్తే సిఐ ఉద్యోగం చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయి అంటే మేము కూడా అదే చేసేవాళ్ళంగా. ఎదుగు రోజు ఏ రాజకీయ నాయకుడు కూడా నాకు తెలిసింది సంపాదించుండేవా సార్? ఓ సిఐ ఆస్తులు ఏది మళ్ళీ జిందాబాద్ నాగరాజు నీకోసం మేమున్నాం. అసలు నాగరాజు అంత మంచాడు ఈ దేశంలోనే లేడు. 200 కోట్లు సంపాదిస్తే ఎంతకంటే మంచాడు ఇంక ఈ దేశంలో ఎందుకుంటాడు? వాళ్ళకి 200 300 పడేస్తే జిందాబాద్లో ఏముంది? పొళ్ళు దండాలు పెట్టరా? ఈ ఆర్టిస్టులు అందరిని పట్టుకొని వచ్చి 3 రోజుల నుంచి సార్ 3 రోజుల నుంచి వాళ్ళు వచ్చి అక్కడ చేస్తుంటే పోలీసులు కొద్దిగా ఆగండి, మీడియాలో కవరేజ్ వచ్చినప్పుడు చేయండి, ఆగండి అంటున్నారు. 3 రోజుల నుంచి వచ్చిన బ్యాచే వస్తుంది, వచ్చిన బ్యాచే వచ్చి నూడిల్స్ బండాడంట. ఇతనంత మంచాడు ఈ కృష్ణలంక కాదండి, ఈ విజయవాడలోనే లేడు, ఈ నాగరాజు మాకు దేవుడండి. 200 కోట్లు సంపాదించాడంటారు బాబు. 200 కోట్లు సంపాదించాడు, సంవత్సరం సీసీ ఫుటేజ్ మాయం చేశాడు. ఈ నాగరాజు అంత గొప్ప లేడని వీళ్ళ ఆర్టిస్టులతో మాట్లాడుతుంటే ఏమనాలండి వాళ్ళని? సో ఈ కేసు ఏం లేదు, అయిపోయింది, బూడిద దొరకదు, ఏమీ దొరకదు, మిస్సింగ్ కేసుగానే మీరు 10 సంవత్సరాల తర్వాత కూడా అట్టానే ఉంటుంది. అది మిస్సింగ్ కేసు. శవం దొరికినప్పుడు మీరు ఇంకెక్కడ చెబుతారు అది?